అర్థమవుతాయి. కాబట్టి దేవుడు అన్ని అనుకూలాలు మనకిచ్చాడు. ఎక్కడ ఏ మాట ఇది నువ్వు ఇట్లా చేసావు కాబట్టి నీ ద్వారా నీ యొక్క నామము నేను తెలుసుకోలేకపోయాను అన్న మాట రానివ్వకుండా దేవుడు ప్రతి ఒక్కటిని సమకూర్చేశాడు మనకి. కాబట్టి మనలో ఉన్నటువంటి లోపం ఇదంతా. కాబట్టి మనము కూడా వేషధారులమే అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఇది వ్యర్థమైన ఆరాధన. ఇది దేవునికి ఇష్టం లేదు. నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు చర్చిలో ఉండి పాటలు పాడితే ఏం లాభం? నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు దశంభాగాలు ఇస్తే ఏం లాభం? నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు బైబిల్ చదివితే ఏం లాభం? నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు సువార్తను ప్రకటిస్తే ఏం లాభం? నీ హృదయంలో దేవుడు లేకుండా అనుదినము ప్రార్థన చేస్తే ఏం లాభం? కాబట్టి మొట్టమొదటిగా నీ హృదయంలో దేవుడు ఉండాలి. నీ హృదయమంతా దేవుడే ఉండాలి అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే అది వ్యర్థమైన ఆరాధన.